భారత పార్లమెంట్లో సీట్ల సంఖ్య పెరగబోతోంది. కానీ సీట్లు పెరిగితే అది ప్రజాస్వామ్యానికి పండగ అవుతుందా? లేక దక్షిణ భారత రాష్ట్రాల రాజకీయ ప్రాబల్యానికి ముగింపు పలుకుతుందా? కేంద్రం తీసుకొస్తున్న 131వ రాజ్యాంగ సవరణ బిల్లు మరియు డీలిమిటేషన్ ప్రక్రియపై ఇప్పుడు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ మరియు కర్ణాటకలు గత 50 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ జనాభా నియంత్రణ విధానాలను తూచా తప్పకుండా పాటించాయి. విద్య, వైద్యం మరియు ఆర్థిక రంగాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. కానీ ఇప్పుడు ఇదే వారికి శాపంగా మారబోతుందా? జనాభా ప్రాతిపదికన పార్లమెంట్లో సీట్లు పెంచితే జనాభాను నియంత్రించని ఉత్తర భారత రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వస్తాయి. కష్టపడి జనాభాను తగ్గించిన దక్షిణ రాష్ట్రాల సీట్ల వాటా తగ్గిపోతుంది. నిపుణుల విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం ఉన్న నిష్పత్తిని గమనిస్తే తమిళనాడులో ప్రస్తుతం 39 సీట్లు ఉన్నాయి. ఇవి 59కి పెరగవచ్చని, అలాగే ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉంటే ఇవి ఏకంగా 120 అంతకంటే ఎక్కువగా పెరగవచ్చు అని చెప్తున్నారు. మొత్తం సభలో దక్షిణాది రాష్ట్రాల వాయిస్ లేదా ప్రాతినిధ్యం పడిపోతుంది. యోగేంద్ర యాదవ్ లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే తమిళనాడు 11 సీట్లు, కేరళ 8 సీట్లు వాస్తవంగా దక్కాల్సిన వాటా కంటే తక్కువ దక్కుతాయి. ఇది దక్షిణ భారతాన్ని రాజకీయంగా బలహీనపరచడమే. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఒక కీలకమైన పాయింట్ను లేవనెత్తారు. దక్షిణ రాష్ట్రాలు కేంద్రానికి పన్నుల రూపంలో ఇచ్చేది ఎక్కువ, పొందేది తక్కువ కాబట్టి బీహార్ ₹1 పన్ను కడితే తిరిగి ₹6.69 పొందుతుంది. కానీ తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ₹1 ఇస్తే కేవలం 26 నుండి 40 పైసలు మాత్రమే తిరిగి పొందుతున్నారు. దీనికి పరిష్కారంగా రేవంత్ రెడ్డి ఒక మిశ్రమ నమూనాను ప్రతిపాదించారు. సీట్ల కేటాయింపులో 50% జనాభాకు, మిగిలిన 50% రాష్ట్రాల జీడిపిని అభివృద్ధికి సూచీలుగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అప్పుడే అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ దీన్ని ప్రజాస్వామ్యంపై దాడి అని వర్ణించారు. స్టాలిన్ మరియు రేవంత్ రెడ్డి ఈ బిల్లును వ్యతిరేకిస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం దీనికి మద్దతు తెలుపుతున్నారు. ఇది కేవలం సీట్ల పెంపు కాదు, దేశ సమాఖ్య స్ఫూర్తికి సంబంధించిన సమస్య. అభివృద్ధి చేసినందుకు దక్షిణ భారతదేశాన్ని శిక్షిస్తారా లేక గౌరవిస్తారా అనేది తేలాల్సి ఉంది. మీరేమంటారు? జనాభా ఒకటే సీట్ల పెంపునకు ప్రాతిపదికన కావాలా, లేకపోతే అభివృద్ధి కూడా ఉండాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.